ఎజ్రా గ్రంథంలో నుండి 7వ అధ్యాయంలో మనము ప్రవేశింపబోచున్నాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుండి బైబిల్ స్టడీ సందర్భంగా దేవుని యొక్క వాక్యమును చదువుకున్నాం. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహష్ యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయా కుమారుడై ఉండెను. శెరాయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కియా కుమారుడు, హిల్కియా షుల్లూము కుమారుడు, షుల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహీటూబు కుమారుడు, అహీటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా ఎరామోతు కుమారుడు, ఎరామోతు జరహ్యా కుమారుడు, జరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు, బుక్కీ అబీషువా కుమారుడు, అబీషువా ఫినెహసు కుమారుడు, ఫినెహసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతడి దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును, యాజకులను కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరమున 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడు నైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు రాజైన అర్తహషత ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడు నైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగు సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయమేమనగా మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకంగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. మరియు యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని పోవలెను. మరియు బబులోను ప్రదేశమంతటా నీకు దొరకు వెండి
బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవలెను. తడువు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను, వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను, పానార్పణలను కొని యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. మరియు నీ దేవుని మందిరపు సేన కొరకు నీకియబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకియబడును. మరియు రాజునైన హర్తహషత అను నేను నది యువతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడు నైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాని చేయవలెను. 1000 తూముల గోధుమలు, 200 మణుగుల వెండి, 300 తులముల ద్రాక్షారసము, 300 తులముల నూనె, లెక్క లేకుండా ఉప్పును ఇయ్యవలెను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికిని కోపమెందుకు రావలెను? మరియు యాజకులను, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను, దేవుని మందిరపు సేవకులనైన వారందరినీ గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్సు గాని, సుంకము గాని, పన్ను గాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలుసుకొనుడి. మరియు ఎజ్రా నది యువతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్రముల విషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను, స్వదేశ త్యాగమైనను, ఆస్తి జప్తి అయినను, ఖైదు నైనను వానికి విధింపవలెను. యెరూషలేములో నుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింప చేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తము అందరూ కూడా తలలు వంచినట్లయితే సోదరి పల్లవి సిస్టర్ గారు ముందుకు వచ్చి వాక్యము నిమిత్తము ప్రార్థించవలసిందిగా వారికి మనవి చేయొచ్చు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, పవిత్రుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలనైనా. దయగల రాజా, కనికరం గల తండ్రి, మరి గడిచిన మంగళవారం నుంచి ఈ మంగళవారం వరకు మమ్మల్ని కాచి కాపాడి
మీ సన్నిధిలో మరి ఒక దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయనా తండ్రి, మరి మా సంఘంలో ఉన్న సభ్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మరి అనేకులు వచ్చి నాయన మీ వాక్యాన్ని విని నాయన ఆశీర్వదించబడులాగున సహాయం చేయండి. అయ్యా నాయన తండ్రి, వారి హృదయంలో కలవర పుట్టేలాగున చేయండి, ఆలోచింపదగినగా చేయండి తండ్రి. మీ సన్నిధికి పరుగు పరుగున వచ్చేలాగున చేయండి. మరి కొంతమంది నాయన మరి ఈ మంగళవారం రాలేకపోయి ఉన్నారు, మరి ఒక మంగళవారం వారు వచ్చేలాగున బైబిల్ స్టడీకి వచ్చేలాగున సహాయం చేయండి ప్రభా. అయ్యా చదవబడ్డ వాక్యము నాయన తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకొని మేము వాక్యానుసారంగా జీవించే కృపను మాకు ఇవ్వండి. అయ్యా పాస్టర్ గారిని మీ నోటి బూరగా వాడుకోండి ప్రభా. నాయన తండ్రి, వచ్చిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి దీవించగలరని, మరి ఈ వాక్య ఉపదేశంలో తండ్రి మీరే ఉండి తోడుగా ఉండి నడిపించగలరని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరి పల్లవి సిస్టర్ గారికి సంఘపక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునగాక. ఈనాటి బైబిల్ స్టడీ సందర్భంగా 7వ అధ్యాయంలోనికి మనము ప్రవేశింపబోచున్నాం. దేవుని కృపలో గడిచిన మాసము మరియు జూన్ మాసము, జూలై మాసములో 6 అధ్యాయాలు మనము ముగించుకొని 7వ అధ్యాయంలోనికి మనము ప్రవేశించనై ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 7 అనేది చాలా ప్రాముఖ్యమైనది. 7 అనగా సంపూర్ణతకు సూచన లేక సంఖ్య. 7 పండగలు, 7 బూరలు, 7 దినములు, 7 వారములు, 7 ఆత్మలు, అదే రీతిగా 7 మాటలు, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 7 మాటలు, 7 బూరలు, 7 పండుగలు. ఆ రీతిగా బైబిల్ గ్రంథంలో 7 అనే మాటకు సంపూర్ణత అని మనము గ్రహించి మనము గుర్తుపెట్టుకునవలసిందిగా మీకు మనవి చేయుచున్నాను. ఎజ్రా గ్రంథంలో 7వ అధ్యాయములో ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన హర్తహషత యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశంలో నుండి యెరూషలేమునకు వచ్చెను. ఈ యొక్క దాని పూర్వపు చరిత్ర ఏమిటి అంటే, నెబ్కద్నెజర్ ఇశ్రాయేలు మీద దండెత్తి యెరూషలేము మీదికి వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయమును నెబ్కద్నెజర్ కాలములో నెబ్కద్నెజర్ రాజుగా ఉన్నప్పుడు యెరూషలేములో ఉన్న ఆ యొక్క దేవుని మందిరపు సంబంధించిన కొన్ని వస్తువులను, ఉపకరణములను మరియు కొంతమంది వ్యక్తులను చెరలోనికి ఆయన తీసుకొని వెళ్ళెను. అనగా వారిని బందీలుగా బంధించి తన బబులోను రాజ్యములోనికి వారిని బానిసలుగా కొనిపోబడిరి. మరి దేవుడైన యెహోవా ఎందుకు తన ప్రజల ఎడల అటువంటి అరాచకము జరిగిస్తున్నప్పటికీ ఎందుకు దేవుడు వారి ఎడల జాలి కరుణ లేక కాపాడలేక ఎందుకు పోయినాడు? బబులోను రాజ్యంలోనికి వారు బానిసలుగా ఎందుకు కొనిపోబడిరి? మరి ఎందుకు దేవుడు వారిని చెయ్యి విడిచిపెట్టినాడు అని మనము ఆలోచన చేస్తే, ఉదాహరణకు మీ కుమారుడు లేదా మీ కుమార్తె ఒకవేళ ఏదైనా తప్పు చేసి సమాజంలో కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక
డ్రైవింగ్ చేస్తూ టూ వీలర్లో రాంగ్ డైరెక్షన్లో పోయినప్పుడు పోలీసుల చేత పట్టబడినప్పుడు మీ కుమారుడు వారు అతన్ని పట్టుకున్నప్పుడు మీరు వారికి అప్పగిస్తారా? తండ్రిగా తల్లిగా, లేదా కొట్లాడి పోట్లాడి, లేదా న్యాయ ప్రకారంగా కోర్టు ద్వారానో లాయర్ ద్వారానో ఏదో రీతిగా వారిని రక్షించాలి, కాపాడాలి, నా కుమారుణ్ణి కాపాడాలి అన్న ఆలోచన ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఉంటుంది. ఎందుకు అలా అతని పట్ల అంత శ్రద్ధ చూపడము అంటే ఆ కుమారుడు కానీ ఆ కుమార్తె కానీ మీ స్వాస్యము, మీ రక్తము పంచుకున్న కుమారుడు, మీ గర్భమున పుట్టిన తల్లికి పుట్టిన కుమారుడు కుమార్తె మీ స్వాస్యము. సో కాబట్టి ఎలాగైనా సరే ఆ కుమారుణ్ణి రక్షించాలి అని తల్లిదండ్రుల తపన ఉంటుంది. అవసరమైతే పోలీసులకు డబ్బు ఇచ్చైనా సరే జరిగిపోయింది, జరిగినది, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని ఆలోచన కలిగి ఉంటారు. మరి దేవుడైన యెహోవా తన స్వాస్యమైన ప్రజలు ఎవరండి? ఇశ్రాయేలీయులు. ఎలా తనకు స్వాస్యము? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి అయిన ఈ ఇశ్రాయేలీయులు అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు, వీరు నా స్వాస్యమని, ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా. అలా ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలుగా, దేవుని స్వాస్యముగా వారు పిలువబడినారు. మరి దేవుని స్వాస్యము, దేవుని సంతతి, దేవుని యొక్క ప్రజలు ఎందుకు అన్య దేశాల రాజులకు దేవుడు అప్పగించినాడు? నెబుకద్నెజర్ అన్య రాజు, ఆ అన్య రాజుకు బానిసలుగా ఎందుకు దేవుడు అప్పగించినాడు అంటే ఈ ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క ఆత్మీయ పాపమును బట్టి. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునిగా వారు దేవుణ్ణి గుర్తించలేకపోయినారు. అన్య దేశములలో అన్య ప్రజలతో వారు సాంగత్యము చేసి వారి పిల్లలను వీరు వివాహము చేసుకొని వారి విగ్రహారాధన, వారి శరీర క్రియలు, హేయమైన క్రియలు, వాటన్నిటిని బట్టి దేవుడైన యెహోవాకు వారు వ్యతిరేకంగా జీవించిన కారణమును బట్టి దేవుడు వారి ఎడల ఏ మాత్రము జాలి కరుణ లేకుండా వారిని అన్య దేశ రాజులకు అప్పగించెను. అలా దేవుడు ఈ యొక్క ఎజ్రా గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలను నెబుకద్నెజర్ చేతికి, అన్య రాజుల చేతికి, బబులోనులో బానిసత్వములోనికి వీరు కొనిపోబడిరి. కారణం డిస్ఒబీడియంట్, చెప్పండి, అవిధేయతతో కూడిన జీవితాలు ఈ ఇశ్రాయేలు ప్రజలవి. అలా దేవుని యొక్క అద్భుతములు, మహత్కార్యాలు, సూచక క్రియలు వారి యొక్క పితరుల తరము నుండి దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పట్ల చేసిన అనేక మేలులు, ఆశీర్వాదములు, దీవెనలు, వీటన్నిటిని బట్టి వారు దేవుణ్ణి ఘనపరచక అన్య దేశ ప్రజలతో అన్యుల సాంప్రదాయ ప్రకారముగా ఆచారపరంగా ఈ ఇశ్రాయేలు ప్రజలు జీవించుటకు తమ మనస్సును కఠినపరుచుకొని వారితో సాంగత్యము చేసిరి. ఒకే ట్యాప్లో నుండి మంచినీళ్ళు కానీ
ఉప్పు నీళ్ళు కానీ రావు. వస్తే మంచినీరైనా రావాలి, లేదా ఉప్పు నీరైనా రావాలి. ఒకే నల్లలో నుండి రెండు రావు. అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలైన దేవుని జనాంగము జీవిస్తే పరిశుద్ధంగానా జీవించాలి, లేకుంటే అపవిత్రులుగా లోకములో కలిసిపోయి జీవించాలి. కానీ కొద్దిసేపేమో దేవుడు, మరి కొద్దిసేపేమో దయ్యము అని రెండు ద్విమనస్కుల మధ్య జీవించడానికి దేవుడు అంగీకరించడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హోలీ. మనము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఇదే గుణము నేటికిని మన వ్యక్తిగత జీవితాలలో, ఆధునిక ఈ ప్రపంచంలో కుటుంబాలలో కూడా ఈ అన్య ఆచారాలు ప్రవేశిస్తున్నాయి. ఎప్పుడు? పెళ్ళిళ్ళ సమయంలో. నేను చెప్పక్కర్లేదు. పెళ్ళిళ్ళ సమయములు మరియు ఇచ్చి పుచ్చుకునుటలో, సంప్రదాయములో దినాలు చూడడం, జాతకాలు చూడడం, వారాలు చూడడం, బియ్యాన్ని ఒడిలో పెట్టడం, ఇలా అన్య సంస్కృతి ఆచారాలు నేటి క్రైస్తవ సమాజంలో, సంఘాలలో వారు జరుపుకొనుచున్నారు. ఇది ఆత్మీయ వ్యభిచారం. పెళ్లి కార్డులకు పసుపు రంగు పోయడం, ఇవన్నీ కూడా బబులోను ఆచారానికి సంబంధించిన సాంప్రదాయపు దయ్యపు అలవాట్లు. బియ్యాలు ఒడిలో పోయడం, దినములు, వారములు, నక్షత్రాలు చూడడం, వాళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా అని చూడడం, ఇవన్నీ కూడా క్రైస్తవ సమాజంలో ఈనాడు అపవాదిక క్రియలు చోటు చేసుకొని దేవుని బిడ్డలలో ఏలుబడి చేయుచున్నాయి. కాబట్టి వాటిని మనము ఆచరించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా మన యొక్క జీవితాలను మనము నిర్మించుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు అన్యుల సాంప్రదాయ ప్రకారంగా జీవించిన కారణం బట్టి శత్రు రాజులకు దేవుడు వారిని అప్పగించినాడు. అలా అప్పగించిన ఇశ్రాయేలు ప్రజలలో ఒకరైన ఈ ఎజ్రా శాస్త్రి లేదా యాజకుడు. ఇతని వంశావళి మనము గమనించిన ఎడల అహరోను వంశములో నుండి ఇతడు పిలువబడినాడు. మీరు వాక్య భాగములో చూసినట్లయితే 7వ అధ్యాయములో ఆ యొక్క మాట కనబడుతుంది. ఎలియాజరు 5 తర్వాత చూడండి. ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు ఉందండి. ఇతను పూర్వీకులు, ఇతని వంశావళి ఏమిటి అంటే యాజకుల వంశంలో నుండి ఈ ఎజ్రా పిలువబడి ఉన్నాడు. బబులోను రాజ్యంలో ఈ ఎజ్రా బాల్య దశలో బానిసగా కొనిపోబడి ఆ యొక్క బబులోను సంస్కృతి, బబులోను ఆచారములు, బబులోనియల మతపరమైన వాటికి ఆకర్షింపబడక దేవుని ధర్మశాస్త్రమును ఆయన ధ్యానించి దేవుని మార్గములో ఎదిగి ఆ దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరములు, ఆ ధర్మశాస్త్ర విధులు వాటన్నిటి యందు ఇతడు జ్ఞానము, పాండిత్యము సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎజ్రా మరియు శాస్త్రి యాజకుడు. ఇతడు ఇశ్రాయేలీయులలో ఆ యాజక ధర్మంలో నుండి
పిలువబడినటువంటి వ్యక్తి. ఒకవేళ ఇలా ఆలోచన చేస్తే, ఏం దేవుడు లేండి, ఆ దేవుని మా పితరులు ఆ దేవుని నమ్ముకొనుట ద్వారా ఈ బబులోనుకు మేము చెరగా వచ్చినాం, బానిసత్వంలో జీవిస్తున్నాం అని ఆ బబులోను సంస్కృతి, ఆ బబులోను యొక్క సంతోషము, ఆనందము, త్రాగుడు, అన్ని స్వేచ్ఛతో కూడిన జీవితాన్ని జీవించి వారితో కూడా కలిసిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్న ఆ రోజులలో ఈ ఎజ్రా వారితో సాంగత్యము చేయలేదు. మనము కూడా ఈ లోక మాలిన్యము, ఈ లోక నటన, ఈ లోక బబులోను, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, సినిమాలు, త్రాగుడు, అనేక రకరకాలుగా మత్తు పానీయాలతో కూడిన ప్రపంచ దేశాలలో ఆకర్షణీయమైన ఎన్నో మార్గాలు ఉన్నాయి చెడిపోవడానికి. అయితే యేసు రక్తము ద్వారా కడగబడిన మనము, బాప్తిసం పొందుకున్న మనము, వాక్యములో ఎదుగుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆ లోక మాలిన్యము అంటకుండా మన కుటుంబాలను, మన జీవితాలను మనము భద్రముగా కాపాడుకునే రోజులలో మనము జీవిస్తూ ఉన్నాం. గమనించండి, పడవ ఎప్పుడు కూడా సముద్రంలోనే అది పయనించవలెను. అయితే బాగా వినండి, సముద్రపు నీరు ఆ పడవలోనికి రాకూడదు. ఒకవేళ వస్తే పడవ మునిగిపోతుంది. అదే రీతిగా దేవుని రెండవ రాకడ ఆలస్యము అయ్యేంత వరకు ఈ లోకంతో మనము అంటుకట్టబడి పయనించాలి. ఈ లోకము మన కుటుంబంలోనికి రాకూడదు, ఈ లోకము మన జీవితంలోనికి రాకూడదు. ఒకవేళ వస్తే, అవకాశం ఇస్తే, ఆ చిన్న లోక మాలిన్యము, పాపము ద్వారా సాతాను నీ జీవితంలో, గృహంలో ప్రవేశించి నీ ఆత్మీయ జీవితాన్ని పతనము వైపు వాడు లాగివేస్తాడు. అలా దావీదు, సొలొమోను మరియు శాంసన్ ఆకర్షింపబడి దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనల నుండి వైతొలగి వెళ్ళినారు. రాజైన సౌలు కూడా. ఇలా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎందరో అపవాదికి, లోకానికి చోటు ఇచ్చుట ద్వారా వారి ఆత్మీయ జీవితంలో పతన దశలోనికి వారు దిగజారిపోయిరి. ఉదాహరణకు టైటానిక్ షిప్, ఆ చిన్న రంధ్రము పడుట ద్వారా ఆ రంధ్రంలోనికి నీళ్లు ప్రవేశించి ఒక్కసారి టైటానిక్ షిప్పు అగాధ కూపంలోనికి వెళ్ళిపోయినది. అలా మన జీవితాలు కూడా లోకముతో మనము అంటుకట్టబడితే తాత్కాలికంగా బాగానే ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు తాత్కాలికంగా లోకంతో అంటుకట్టబడి తిరిగినాడు, తాగినాడు, సినిమాలు, జూదం, అల్లరి, అన్ని రకాలుగా ఆశ కలిగి ఆకర్షింపబడి సంతోషంగా గడిపినాడు. అయితే ఆ లోకము ఒకరోజు అతనిని చెయ్యి విడిచిపెట్టినప్పుడు, స్నేహితులు చెయ్యి విడిచిపెట్టినప్పుడు తన యొక్క స్థితి బహు ఘోరముగా, ఆయన ఆకలికి బట్టలు లేని స్థితి, చినిగిపోయిన వస్త్రాలతో జీవించిన జీవితాన్ని గడిపినాడు. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎజ్రా లోక మాలిన్యము, బబులోను మాలిన్యాలు అంటకుండా, ఆ బబులోనియల సంస్కృతిని పాటించుకోకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి ధ్యానించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి దేవుని మార్గములో ఈ ఇశ్రాయేలు ప్రజలను నేను నడిపించాలి అని
దృఢ సంకల్పముతో, తీర్మానముతో దేవుని ప్రజల ఎడల ఆసక్తి కలిగిన వారై జీవించినటువంటి వ్యక్తి ఎజ్రా. అదే రీతిగా ఈ యొక్క 6వ వచన భాగములో, ఎజ్రా గ్రంథము 6వ వచన భాగములో అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రము గురించి వ్రాయబడి ఉన్నది. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. చూడండి, రాజు ఎడల ఎటువంటి సన్నిహిత ప్రేమ బాంధవ్యము ఇతడు సంపాదించుకోగలిగినాడు. ఉదాహరణకు మన ముఖ్యమంత్రి, తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫలానా పాస్టర్ ప్రభాకర్ గారు ఏది చెప్తే అది తూచా నెరవేర్స్తాడు అంటే అతనికి నాకు ఉన్న ఇంటిమసీ ఏ రీతిగా ఉంటుందో మీరు ఊహించండి. అదే రీతిగా ఈ ఎజ్రా ఒక రాజు. ఈ ఎజ్రా ఏమి చెప్తే దానిని పాటించే వ్యక్తి హర్షహస్తద. అటువంటి గొప్ప సాక్ష్య జీవితము ఈ ఎజ్రా బబులోనులో సంపాదించుకోగలిగినాడు. మన జీవితాలలో కూడా మనము పనిచేసే చోటు కానీ, మన సంఘములో కానీ, మన కుటుంబ రక్త సంబంధికులలో కానీ ఇటువంటి సాక్ష్యము మనము కలిగి ఉండవలెను. అతడు దైవ సేవకుడు, ఆమె దైవ సేవకురాలు, ఆమె విశ్వాసి, వారి కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము అని మనము అటువంటి వ్యక్తులుగా జీవించాలి అంటే మనకు కావలసినది దేవుని యొక్క వాక్యము. ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని పరిశీలించి ధ్యానించి దేవుని వాక్యముతో సమయము గడిపినాడు కాబట్టి ఆ పరిశుద్ధత వైపు ఆకర్షింపబడి బబులోను రాజ్యములో తన యొక్క సాక్ష్య జీవితాన్ని ఎజ్రా కాపాడుకోగలిగినాడు. మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన స్నేహితుల మధ్య అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యముతో మనము సమయము గడుపుట వలన అటువంటి జ్ఞానము, అటువంటి పరిశుద్ధత మన జీవితాలకు దేవుడు అనుగ్రహిస్తాడు. వాక్యంలో వ్రాయబడినట్లుగా యవనులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. మరియు కీర్తన 119, 105 వచన భాగములో నీ వాక్యము నా పాదమునకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యముతో సమయము గడుపువారు దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించుటకు దేవుని వాక్యము వారిని ఆ రీతిగా పరిశుద్ధత వైపు దేవుడు వారిని నడిపిస్తారు. ఈ ఎజ్రా కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించినటువంటి వ్యక్తి, అటువంటి గుణలక్షణములు కలిగిన వ్యక్తి ఈ ఎజ్రా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నెహెమ్యా గ్రంథం దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క హస్తము ఈ ఎజ్రాకు తోడుగా ఉండెను. ఆ తోడుగా ఉన్నప్పుడు ఏం జరిగిందో నెహెమ్యా గ్రంథము 8-10. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. మరియు క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏవియు సిద్ధము చేసుకొనని పంపించుడి. ఏలైనగా ఈ దినము
ఆ, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మనము బలము పొందుదుము. దేవుని యొక్క ఆనందము ద్వారా మనకు బలము లభిస్తుంది. దేవుని యొక్క ఆనందమే మనకు శక్తి. ఆ ఆనందము, ఆ సంతోషము ఎక్కడి నుండి లభిస్తుంది అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ధ్యానించుట ద్వారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనలను ఆదరిస్తుంది. సంతోషముగా ఉండేటట్లు దేవుడు తన ఆనందమును మనకు అనుగ్రహిస్తాడు. ఎజ్రా ఆ రీతిగా దేవుని యొక్క ఆనందము కలిగిన వాడై దేవుని బలముతో నింపబడినాడు. అదే నెహెమ్యా గ్రంథము 8:18. అదే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. మొదటి దినం మొదలుకొని కడదినం వరకు ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చినాడు. ఆ వినిపించుట ద్వారా, ధ్యానించుట ద్వారా దేవుని బలమును, దేవుని శక్తిని ఈ ఎజ్రా కలిగి ఉండెను. మరియు 9వ వచన భాగములో 9వ వచన భాగం 7వ అధ్యాయము 9వ వచన భాగంలో, మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశంలో నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున ఆయన 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. 4 నెలల ప్రయాణములో దేవుని కరుణాహస్తము ఈ యొక్క ఎజ్రాను కాపాడగలిగినది. 4 నెలల ప్రయాణము ఆయన చేసి ఆ ప్రదేశానికి, బబులోను నుండి ఆ యొక్క యెరూషలేము మందిరానికి ఆయన కట్టించుటకు, ప్రారంభించుటకు, ఆ యొక్క ఉపకరణములన్నిటి ద్వారా దేవుని ఘనపరచుటకు సుమారు 4 నెలలు ప్రయాణించుట ద్వారా దేవుని హస్తము అతనిని కాపాడగలిగినది, తోడుగా ఉన్నది. మన యొక్క జీవితాలలో కూడా దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలి అంటే, మహోన్నతిని చాట నివసించువారే సర్వశక్తుని నీడను విశ్రమించువారు. అలా మన జీవితాలకు దేవుడు తోడుగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము ద్వారానే మనకు దేవుని యొక్క కరుణాహస్తము తోడుగా ఉంటుంది. కీర్తన 119:11లో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. ఆయన దయ, ఆయన కరుణ మన జీవితాలకు తోడుగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యమందు మనము ధ్యానించి వాక్య ప్రకారంగా జీవించే వ్యక్తులుగా ఉండవలెను. అప్పుడు దేవుని యొక్క కరుణ హస్తము మన కుటుంబాలను దేవుడు కాపాడుతాడు. 10వ వచన భాగం చదువుకుందాం. మొదటి దినము యెరూషలేము చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రములో పరిశోధించి దాని చెప్పున నడుచుకున్నటకు ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. ద్వితీయోపదేశకాండము 33:10. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, ద్వితీయోపదేశకాండం అండి. 33వ అధ్యాయం 10వ వచనం. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలీలకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. చాలండి. పాత నిబంధన కాలములో, ప్రారంభ కాలములో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, కట్టడలను ఇశ్రాయేలులకు వారు నేర్పించిరి. అలా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించవలెను. వాటి ప్రాముఖ్యత గురించి పాత నిబంధనలోనే, ప్రారంభంలోనే ఇశ్రాయేలులకు దేవుడు బోధించినాడు. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం మనకందరికి కూడా తెలిసిన వాక్యమే. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచన భాగములో చెప్పండి.
యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందుదురు. అలా మన కుటుంబాలు, మన యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి అంటే మనము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించుటలో, వాక్యాన్ని వెంబడించుటలో, వాక్యాన్ని ప్రేమించుటలో మనము అటువంటి దృఢ సంకల్పము కలిగిన వారై దేవుని వాక్యాన్ని మనము ధ్యానించి ప్రేమించవలెను. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24. అందరికీ ఇది కూడా పరిచయమైన వాక్యమే. మత్తయి రాసిన సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయువాడే బండ మీద తన ఇల్లు గృహము చాలండి కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు వీచినను వరదలు వీచినను అది చెక్కు చెదరక ఉండును. కారణం అది బండ మీద నిర్మింపబడిన గృహము. మనము కూడా వాక్యము అనే క్రీస్తు బండ మీద, ఈ వాక్యము మీద మన సంఘాలు, మన కుటుంబాలు, మన యొక్క జీవితాలు దేవుని ధర్మశాస్త్రము మీద నిర్మింపబడిన ఎడల లోక మాలిన్యము కానీ, ఇతరమైనవి కానీ, శరీరాశలు కానీ వేటికి మనము పడిపోకుండా ఉండగలుగుతాము. కీర్తన 57:7. కీర్తనలు ఇంకా 5 నిమిషాలు ముగిస్తానండి. కీర్తనలు 57:7. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచూ చాలండి స్తుతి గానములు చేసి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యముతో ఎవరైతే సమయం గడుపుతారో, వాక్యాన్ని ప్రేమిస్తారో, ధర్మశాస్త్రాన్ని ఎడల ఎవరైతే ధ్యానిస్తారో వారి హృదయాలు, కుటుంబాలు నిబ్బరము కలిగి సంతోషంగా ఉంటాయి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆదరిస్తుంది, దేవుని యొక్క వాక్యము కాపాడుతుంది, దేవుని యొక్క వాక్యము మనల్ని సంరక్షిస్తుంది. లోక మాలిన్యము అంటకుండా దేవుని యొక్క వాక్యము మనకు కాపుదల అనుగ్రహించే వాక్యమై ఉన్నది. ఎజ్రా ఆ రీతిగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించి పరిశుద్ధమైన జీవితము జీవించినటువంటి వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజలకు ఆ మార్గములో వారు కూడా నడచాలని దృఢ సంకల్పము కలిగి జీవించినటువంటి వ్యక్తి ఎజ్రా శాస్త్రి. మరియు 15వ వచన భాగంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. మరియు యెరూషలేములో నివాసం గల ఇశ్రాయేలు దేవునికి రాజును అతని యొక్క మంత్రులకు స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారంలో నువ్వు తీసుకొని పోవలెను. ఈ 15వ వచన భాగములో దేవుని మందిరానికి సంబంధించిన పాత్రలు, ఉపకరణములు మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:6. అప్పుడు కలిసి ఇచ్చి చాలు సిస్టర్. ఇలా దేవుని యొక్క మందిర పని కొరకు కొంతమందిని నియమించి దేవుని యొక్క మందిరానికి కావలసిన ప్రతి ఉపకరణములు, ప్రతి అవసరతలన్నిటినీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చుటకు దేవుని యొక్క నియమించిన కట్టడ, దేవుడు నియమించిన విధులు. మనము కూడా దేవుని యొక్క మందిరము విస్తరింపబడాలి అంటే, దేవుని మందిరము ద్వారా సువార్త,
దేవుని మందిరము ద్వారా సేవకులు పోషింపబడుట, దేవుని యొక్క మందిరము ద్వారా పేద ప్రజలు, అనాథలు, దిక్కులేని వారు, తల్లిదండ్రులు లేనివారు అనేక ఆర్థికంగా సహాయ సహకారాలు అందించుటలో దేవుని మందిరము విస్తరింపబడాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే సంఘముగా, సమాజముగా దేవుడు నియమించిన ఆ యొక్క కట్టడలు మనము కూడా ఆచరించవలెను. ఎంతమంది దేవుని యొక్క మందిర అవసరత కొరకు దశమ భాగాలు చెల్లించుటలో 10వ వంతు ఎంతమంది పాటిస్తున్నారో పాటించడం లేదో తెలియదు, కానీ 10వ వంతు పాటించుటలో ఎవరైతే తీర్మానము కలిగి ఉంటారో వారి కుటుంబాలలో దేవుని యొక్క ఆశీర్వాదములు వారు చూడగలుగుతారు. ఎప్పుడైతే 10వ వంతు ఇవ్వరో వారి జీవితాలలో దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిద్దామన్నా అపవాది అడ్డుకుంటాడు. వారు ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. ఒకవేళ దేవుడు వారికి ఇవ్వాలని తన యొక్క చెయ్యి చాచినప్పుడు సాతాను అడ్డుకొని, దేవా నీవు న్యాయవంతుడు, నీ ఎదుట ఏమాత్రము కూడా అక్రమముకు అవినీతికి చోటు లేదు, ఫలానా ప్రభాకర్ పాస్టర్ తన దశమ భాగము నీకు చెల్లించలేదు, ఇది ఎంతవరకు న్యాయము దేవా అన్నప్పుడు దేవుని ఆశీర్వాదములు దిగి వచ్చేటివి అలా ఆగిపోతాయి. ఇది సంఘము గుర్తించడం లేదు. నా మందిరములో ఆహారం ఉండునట్లు, సమృద్ధి ఉండునట్లు 10వ వంతు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకొని రండి, నన్ను పరిశోధించండి. ఒకవేళ 10వ వంతు చెల్లించకపోతే బైబిల్ చెప్పుచున్నది దేవుని దృష్టిలో దేవుని సొమ్మును మనము దొంగలించుటతో సమానము. ఇక్కడ వాక్యములో మనము చూచినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మందిర పని విషయములలో తమ వంతు సహాయ సహకారాలు మందిర క్షేమము కొరకు వారు అందించిరి. అదే దినవృత్తాంతము 29:9 చూడండి. 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చిరి గనుక అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు సంతోషపడిరి. మనము కూడా దేవునికి ఇచ్చుటలో మనఃపూర్వకముగా మనము చెల్లించిన ఎడల దేవుడు మన ఎడల తన కృపా కనికరములు, దేవుని హస్తము మన కుటుంబాలకు, పనులకు, వ్యాపారమునకు అన్నిటికీ దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. 18వ వచన భాగం, అందులోనే 18వ వచనం, మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారంగా నీకును నీ వారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. కాబట్టి దేవుని యొక్క ఉపకరణములు, మందిరపు ఉపకరణములు అవన్నీ కూడా దేవుని యొక్క మందిరంలోనికి తీసుకొని వెళ్ళిన తర్వాత పశువులు కానీ, నా వైపు చూడండి, పశువులు కానీ, గొర్రెలు కానీ, ఉపకరణములు కానీ, బంగారు కానీ, వాటన్నిటి దేవుని యొక్క మందిరంలోనికి తేబడిన తర్వాత ఈ యాజకుడు దేవుని మందిరములో వాటిని ప్రతిష్ఠించి దేవుని కరుణా బలిపీఠం మీద వాటిని అర్పించినప్పుడు ఆ అర్పణల ద్వారా దేవునికి ఒక హోమము, ఆ అర్పణ రూపంలో ఒక ధూపముగా పైకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధి, కృప, వాగ్దానములు, దీవెనలు అన్నీ కూడా సంఘానికి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించెను. అర్థమైందండి ఇది? ఇశ్రాయేలు ప్రజలు, మళ్ళా చెప్తాను వినండి,
ఇశ్రాయేలు ప్రజలు ఏవైతే దేవునికి అర్పించుటలో బంగారము కానీ, వెండి కానీ, ఇతరమైన కానుకలు కానీ, మరియు పొట్టేళ్ళు కానీ, కురవిన దూడలు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, వీటన్నిటిని కూడా యాజకుని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆ యాజకుడు వాటిని బలి అర్పించినప్పుడు దేవుడనే యెహోవా ఆ బలులన్నింటినీ ఆస్వాదించిన తర్వాత ఒక నిబంధన వాగ్దానము అనుగ్రహించే దేవుడు. తీయండి ఆదికాండం 8వ అధ్యాయము 20-21. ఆదికాండము వాక్యం ముగిస్తానండి, 2-3 minutes. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటినీ తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. వినండి, అప్పుడు యెహోవా అండర్లైన్ చేసుకోండి, ఇంపైన సువాసను ఆస్వాదించి వాగ్దానం చేస్తున్నాడు. చూడండి ఏమని, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. చాలండి. ఆ నోవాహు అర్పించిన అర్పణలు వాటన్నిటినీ ధూపముగా దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు దేవుడైన యెహోవా వాటిని ఆస్వాదించి, చెప్పండి అందరూ, ఆస్వాదించి అంగీకరించి అతని హృదయము చలించి సంతోషించి ఒక వాగ్దానమును నోవహు కాలములో ఇచ్చెను. ఆ ఒక్క వాగ్దానము ఏమిటి అంటే, భూమి ఉన్నంత కాలము, ఋతుపవనాలు ఉన్నంత కాలము, శీతోష్ణ స్థితిగతులు ఉన్నంత కాలము ఎప్పటికీ నేను జల ప్రళయము ద్వారా భూమిని నాశనము చేయును అనేది ఆయన వాగ్దానము. అదే రీతిగా నీవు నేను దేవుని మందిరములో, నా వైపు చూడండి, దేవుని మందిరములో అర్పించిన అర్పణలన్నీ కూడా మనము ప్రార్థన చేసినప్పుడు, సేవకుడు ప్రార్థన చేసినప్పుడు, కాపరి ప్రార్థన చేసినప్పుడు ఆ అర్పణలన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సంతోషించి అంగీకరించి నీకు అనుగ్రహింపబడే వాగ్దానాలు వ్యక్తిగతంగా, సంఘానికి, కుటుంబానికి, అందరికీ కావలసిన వాగ్దానములు దేవుడు తన కృపలో ఫిలిప్పి 4:19 ప్రకారముగా క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చెప్పున ఆయన కృపలో మన ప్రతి అవసరతలు దేవుడు తీర్చే దేవుడై ఉన్నాడు. అర్థమైందండి? కాబట్టి ఇచ్చుటలో మనము సంతోషముగా దేవుని మందిరానికి, సేవకులకు లేదా మందిర పని కొరకు సంతోషముగా ఇవ్వవలెను. ఆమేన్. చివరిగా 19వ వచన భాగం, ఎజ్రా గ్రంథము 19, చివరిగా వాక్యాన్ని ముగిస్తున్నా. మరియు 19, మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకియబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోనికి దేవుని ఎదుట అప్పగింపవలెను. ఏవైతే దేవుని యొక్క మందిర ఉపకరణములు, వినండి, దేవుని యొక్క మందిర ఉపకరణములు నెబుకద్నెజర్ చెరపట్టుకొని ఆ మందిర వస్తువులన్నీ కూడా బబులోను రాజ్యములోనికి తీసుకొని అలంకారంగా పెట్టబడినాయో ఆ ఉపకరణములన్నీ కూడా తిరిగి ఎజ్రా కాలములో, శాస్త్రి కాలములో, హర్తహషద రాజు కాలములో దాచబడిన ఉపకరణములన్నీ కూడా, వాడబాడని ఉపకరణములన్నీ కూడా తిరిగి పూర్వపు వైభవములోనికి, మందిరములోనికి తేబడెను. ఆమేన్. అవన్నీ కూడా ఎజ్రా
మందిర ఉపకరణములన్నీ క్రమముగా పెట్టి దేవునిని స్తుతించి ఆరాధించి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన భయము భక్తి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన బోధించి నేర్పించినాడు. ఆ రీతిగా యెరూషలేము మందిరములో ఏవైతే దొంగలింపబడినాయో, ఏవైతే రాజు వాటిని తీసుకుని వెళ్ళినాడో అవన్నీ కూడా తిరిగి యెరూషలేములోనికి సమకూర్చబడెను. మీరు ఆ వాక్యములో చివరి వచనంలో చూడండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28 చివరి వచ్చిన భాగంలో, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేళ్ల ప్రధానులను సమకూర్చితిని. అన్ని కూడా తిరిగి సమకూర్చినాడు. అయితే మనము కూడా ఈ మందిరములో ఏవైతే హింసల ద్వారా, గొడవల ద్వారా, సమస్యల ద్వారా ఏవైతే మనము కోల్పోయినామో, దేవుని ప్రేమ కానీ, సహోదర ప్రేమ కానీ, సాంగత్యము కానీ, ఆత్మీయ జీవితం కానీ ఏవైతే మనము కోల్పోయినామో అవన్నీ కూడా దేవుడు మనలను బలపరచుటకు తిరిగి సమకూర్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మీ యొక్క కుమారులు కానీ, మీ కుమార్తెలు కానీ, లేదా మీ కుటుంబంలో ఏవైనా వ్యక్తిగత జీవితాలలో వేటినైతే కోల్పోయినారో, పోగొట్టుకున్నారో, ఏవైతే దూరమైనాయో అవన్నీ కూడా దేవుడు కోల్పోయిన ఆనందమును, సంతోషమును, ప్రేమను, అనురాగమును, ఆస్తిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధువులను, లేదా సంఘంలో ఏవైతే మనకు విభేదాలు వచ్చి విడిపోయినారో వారందరిని బట్టి దేవుడు తిరిగి తన కృపలో మనకు స్వాస్యముగా సమకూర్చే దేవుడు. అలనాడు దేవుడు అబ్రహాముకు సమకూర్చినాడు. అలనాడు దేవుడు యోబుకు సమకూర్చినాడు. యోబు సమస్తము కోల్పోయిన జీవితం, అతనిని కట్టుకున్న భార్య సైతం కూడా అతనిని వదిలి వెళ్ళిపోయిన జీవితం, ఒంటరి జీవితం, నిరాశ. యోబుకు దేవుడు తిరిగి సమకూర్చినాడు. దేవుడు అబ్రహాముకు దేవుడు సమకూర్చినాడు. అటువంటి కృప, దయ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సమకూర్చువా నీకే ఆరాధన, మాకు సమకూర్చువా నీకే ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. యోబుకు సమకూర్చిన దేవుడు, అబ్రహాముకు సమకూర్చిన దేవుడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులకు సమకూర్చిన దేవుడు. అదే దేవుడు నీకు, నాకు, మనకు ప్రభువుగా, కాపరిగా ఉండి మన కుటుంబాలకు, మనకు, జీవితాలకు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మనకు దేవుడు సమకూర్చే దేవుడై ఉన్నాడు. అట్టి దేవుని యందు మనం విశ్వసించి ఎజ్రావలే వాక్యములోను, ప్రార్థనలోను, దేవుని మార్గములోను, సంఘ కార్యక్రమాలలోను, సంఘ విధులలోను, దేవునికి ఇచ్చుటలో, దేవుని ప్రజలను ప్రేమించుటలో మనము అటువంటి దృఢ సంకల్పము కలిగిన వారై దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించిన ఎడల ఈ లోక మాలిన్యము, ఈ లోక పాపము, వీటన్నిటి యందు మనము తప్పింపబడి ఆయన ఆగమన రెండవ రాకడలో వధువు సంఘములోనికి రూపాంతరము చెందేందుకు ఆయన కృప తోడయుండును గాక. తలలోంజం ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈనాటి యొక్క బైబిల్ స్టడీను మనము ముగించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిగిన దేవా, మీకు స్తోత్రములు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్న సంగతులు, ఎజ్రా శాస్త్రి, ప్రభా తండ్రినైన ప్రధాన యాజకుడు,
ఏ రీతిగా తన యొక్క జీవితాన్ని బబులోనులో కాపాడుకోగలిగినాడు, బబులోను మాలిన్యము అంటకుండా ప్రభా తండ్రి కాపాడుకున్నాడు తండ్రి. మేక మందిర పని విషయంలో ఆసక్తి కలిగి ఆయన జీవించినాడు తండ్రి. రాజుతో ప్రేమ సమాధానము కలిగినటువంటి వ్యక్తి అటువంటి సాక్ష్య జీవితము జీవించినాడు తండ్రి. ప్రభా మందిర ఉపకరణములు దేవుని యొక్క మందిరానికి ఇచ్చుటలో ఎంతో ప్రభా ప్రయాసపడి ఆ రీతిగా అనేక మందిని ప్రోగు చేసి మందిరంలోనికి నడిపించి వారికి బోధించి ధర్మశాస్త్రపు యొక్క విలువను వారికి తెలియజేసిన భక్తుడు ఎజ్రా శాస్త్రి. ప్రభా తండ్రి మీకు స్తోత్రములు, వందనములు తండ్రి. బలులు అర్పించుటలు, ధర్మశాస్త్రాన్ని బోధించుటలు, సంఘాన్ని నడిపించుటలు అటువంటి దృఢ సంకల్పము కలిగిన వాడై మీ కరుణాహస్తము అతనికి తోడుగా ఉండటం వలన బలపరచబడి ప్రభా సమకూర్చే దేవుడు అని మీ యందు విశ్వసించిన వ్యక్తి ఎజ్రా శాస్త్రి. మేము కూడా మా యొక్క ఆత్మీయ జీవితాలలో అటువంటి గుణలక్షణములన్నీ కలిగి సంఘ క్షమాభివృద్ధి కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా, సంఘ కార్యక్రమాలు ఇచ్చువారిగా, వాక్యములు, ప్రార్థనలు, విశ్వాసములో జీవించేటటువంటి కృప మాకందరికీ అనుగ్రహించండి. చేరవచ్చిన ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని దీవించండి. ఇక సంఘానికి నానాటికి అభివృద్ధిపరచండి. సంఘ నాయకులను బట్టి మీకు స్తోత్రములు, వందనము చెల్లిస్తున్నాము తండ్రి. మీరు అక్కడ ఆలస్యమైతే శుక్రవారం ప్రభా మేమందరము తండ్రి ఈ యొక్క ప్రాంగణములో ప్రవేశించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి స్త్రీల సహవాస కోడికలో మమ్మల్ని అందరినీ తిరిగి పాలి పంపులు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేక మందిని నడిపించండి తండ్రి. అనేక మంది ఆశతో ఆసక్తితో వచ్చినట్లు మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ దినం ప్రభా భోజనాలు ఎవరైతే సిద్ధపరుస్తున్నారో విజయ్ గారు ప్రభా తండ్రి నైనా వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. వారికి రావాల్సిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు మేక దాసుని కుటుంబానికి అనుగ్రహించండి. ఆ యొక్క భోజనాలు వండుటలో కానీ, ప్రయాసపడులు కానీ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రములు, వందనం చెల్లిస్తున్నాము తండ్రి. మేక మేలులు, దీవెనలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ యొక్క రాత్రికాలపు మేలులు, దీవెనలు కోరుకుంటూ మా యొక్క తిరుగు ప్రయాణం అంతట్లో మీ కృపా కాపుదల భద్రత మాకు తోడుగా అనుగ్రహించి రేపటి సూర్యోదయంలో మమ్మలను ప్రభా మా యొక్క పనులలోనికి నడిపించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆశీర్వాదం తీసుకున్నామండి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య ప్రేమ, ఐక్యత, సమాధానము చేరువచ్చిన సంఘస్థులందరికీ, సంఘానికి, సంఘ పెద్దలకు, సంఘ కార్యక్రమాలంతటికీ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని సన్నిధి కాపుదల తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాద